నమస్తే నాగేశ్వర్ గారు. ఇజ్రాయెల్తో యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన తొలి ప్రసంగంలో ఇజ్రాయెల్ని ఓడించాం, అమెరికా చెంప చెల్లుమనిపించాం అని చెప్పి ప్రకటించారు సార్. నిజంగా ఇరాన్ గెలిచిందా సార్ ఈ యుద్ధంలో? అంటే ఇలాంటి యుద్ధాల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడారని చెప్పడం చాలా కాంప్లెక్స్. వార్స్ ఎప్పుడు కూడా విక్టరీస్ అండ్ డిఫీట్స్ అనేది స్పష్టంగా ఉండవు. ఎందుకంటే యుద్ధ లక్ష్యాలు వాటిని ఏ మేరకు సాధించామని. సో అందువల్ల మొదలుగా ఇరాన్ చెప్పుకున్నా, ఇజ్రాయెల్ చెప్పుకున్నా, అమెరికా చెప్పుకున్నా మోడర్న్ వార్ఫేర్ యొక్క వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల గెలవడము ఓడడము అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే కూడా తెలియదు. ఇప్పుడు తాలిబాన్ల పైన 2001 అనుకుంటా కదా అమెరికా యుద్ధం చేసింది, తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చింది, అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 దశాబ్దాలు ఆ ప్రభుత్వం ఉంది. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తాలిబాన్ అధికారంలోకి వచ్చింది. మరి గెలిచిందా ఓడిందా అమెరికా ఆఫ్ఘన్ యుద్ధంలో? సో అందువల్ల 20 years తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద స్క్వేర్ వన్ కదా. సో అందువల్ల వార్స్ ఎప్పుడు కూడా అంత క్లారిటీగా ఉండవు. ఇక ఇరాన్ గెలిచింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్కు హెవీ డ్యామేజ్ జరిగింది, భారీ నష్టం. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ఈ 3 న్యూక్లియర్ సైట్స్ కూడా భారీగా నష్టం జరిగింది. అది ఇరాన్ కూడా అంగీకరించింది. యునైటెడ్ నేషన్స్లో మాకు నష్టపరిహారం కావాలని కూడా డిమాండ్ చేసింది. 2 ఇరానియన్ టాప్ ఆర్మీ లీడర్షిప్ ఎలిమినేట్ అయింది. అంటే ఇజ్రాయెల్ దాడుల్లో ఆర్మీ చీఫ్, ఆయన ప్లేస్లో నియమించబడ్డ ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ టాప్ అఫీషియల్స్, 2 న్యూక్లియర్ సైంటిస్టులు, ఇలా ఆర్మీ కమాండ్ స్ట్రక్చర్ కూడా ఎలిమినేట్ అయింది. 3వది ఒక 600 మంది సివిలియన్స్ చనిపోయారు, 600 లైఫ్ కోల్పోయారు. సో అందువల్ల ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీకి కొంత నష్టం జరిగింది. ఎందుకంటే ఇరాన్ వాస్తవంగా ఇరాన్కు యుద్ధ విమానాల శక్తి తక్కువ. అమెరికా నుంచి ఇస్లామిక్ రెవల్యూషన్ 1979లో రాకముందు అమెరికా ఇరాన్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్న సమయంలో అమెరికా సప్లై చేసిన ఓల్డ్ లెగసీ యుద్ధ విమానాలే తప్ప ఆధునిక యుద్ధ విమానాలు లేవు. కానీ ఇరాన్కున్నది బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లు ఇరాన్ ప్రత్యేకత. ఆ వాటికి కొంత నష్టం జరిగింది. అలాగే ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్, అంటే ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం, రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, అలాగే ఆకాష్ మన దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేశాయి. పాకిస్తాన్లో ఉన్న చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనము ఛేదించి బ్రహ్మోస్ మిసైల్తో అటాక్ చేయగలిగాం. అందువల్ల ఇక్కడ కూడా మనకు గమనించింది ఇరాన్ వద్ద ఉంది ఈ S-400 కాదు, అంతకు ముందు జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. సో అది కంప్లీట్గా దెబ్బతిన్నది. మీకు ఇరాన్ ఆ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించి ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై అటాక్ చేసింది. కొన్ని గంటల పాటు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో తిరిగినా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వచ్చి, మిసైల్స్ వచ్చి నటాంజ్ అణుక్షేత్రాన్ని ధ్వంసం చేస్తున్న ఇరాన్ ఆపలేకపోయింది. అందువల్ల ఇవన్నీ కూడా ఇరాన్ ఈ యుద్ధంలో జరిగిన నష్టాలు. సో ఇక్కడ వరకు చూస్తే మనకు ఏమనిపిస్తుంది? ఇరాన్ ఓడిపోయినట్టు కనబడుతుంది. అందువల్ల ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ ఓడించాం అని అమెరికా, ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. మరి ఇరాన్ ఎందుకు చెప్పుకుంటోంది గెలిచింది అని? నేను అందుకే మొదట్లో అన్నాను, విక్టరీస్ అండ్ డిఫీట్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ వార్స్ అని. ఎందుకంటే ఇరాన్ చెప్పుకోవడానికి పాయింట్స్ ఏంటి? ఒకటి, ఈ యుద్ధ మౌలిక లక్ష్యం ఇరాన్ ఇక ఏనాడు కూడా అణ్వాయుధాల తయారీ వైపుగా వెళ్ళకుండా నాశనం చేయడం. అమెరికా చెప్తోంది, ఇజ్రాయెల్ చెప్తోంది, ట్రంప్ పదే చెప్తున్నాడు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇక కోలుకోనంతగా నష్టం చేశామని. కానీ గ్లోబల్ ఎక్స్పర్ట్ చెప్పేది అది అంత స్పష్టంగా ఏమీ లేదు. ఈవెన్ ఇరాన్ క్లెయిమ్ చేసుకుంది, మా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ పెద్దగా నష్టం కాలేదు, సదుపాయాలకు నష్టం కలిగినా కూడా. సో అందువల్ల ఇరాన్ వాదన, ఇరాన్నే కాదు, ఈవెన్ మీకు ఆ 408 కిలోల యురేనియం ఏమైంది,
అనే క్వశ్చన్ ఉంది. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఏబీసీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు ఇది మిస్సింగ్ అని. సో 400 కిలోలకు పైగా 60% ఎన్రిచ్ చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉంది. ఇది 10 ఆటం బాంబులు తయారు చేయడానికి సరిపోతుంది అని యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది. ఈ 60%ను 90% వరకు ఎన్రిచ్మెంట్ చేయగలిగితే ఆ ఉన్న యురేనియం నిల్వలతో ఇరాన్ ఒక 10 ఆటం బాంబ్ తయారు చేయగలుగుతుంది. సో దానికి అవసరమైన అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఉండే అది కొంత ధ్వంసమైనా కూడా ఈ సెంట్రిఫ్యూజెస్ కూడా పూర్తిగా ధ్వంసం కాలేదు. ఎన్రిచ్డ్ యురేనియం అమెరికా కూడా చెప్పడం లేదు ఇంకో ఈ ఎన్రిచ్డ్ యురేనియం మేము లేకుండా చేశామని. ఇంతవరకు అమెరికా ఆ 400 kgs ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం గురించి మాట కూడా మాట్లాడతలేదు. ఎక్కడుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అంతే ముందుగానే ఇరాన్ వాటిని తరలించింది అని. తర్వాత డిమిట్రీ మెద్వెదేవ్ స్టేట్మెంట్ చూసాం. అనేక దేశాలు ఇరాన్కి అణ్వాయుధాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయని. అనేక దేశాలు ఇస్తాయో లేదో తెలియదు కానీ రష్యా సహకరించే అవకాశం ఉంది, చైనా సహకరించే అవకాశం ఉంది ఇరాన్కు. సో అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతం కాలే ఈవెన్ అమెరికన్ ఎక్స్పర్ట్ కూడా చెప్పేది అంతకుముందు 2 వారాల్లో 2 వీక్స్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే కెపాసిటీ ఇరాన్కు ఉంటే ఇప్పుడు అది ఫ్యూ మంత్స్ వెనక్కిపోయింది, కొన్ని నెలలు పడుతుంది అని. కొంతమంది అనేది కొన్ని సంవత్సరాలు పడుతుందని. కానీ మొత్తానికైతే ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ ధ్వంసం కాలే. ఈ పాయింట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మరి ఇజ్రాయెల్ అమెరికాలో యుద్ధ లక్ష్యం నెరవేరలేదు కనుక ఇరాన్ గెలిచినట్టే కదా అనిపిస్తుంది. రెండవది ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ యుద్ధం రెజీమ్ చేంజ్కు దారి తీస్తుంది. అంటే ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖమైనీ నాయకత్వంలో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ పతనం అవుతుంది అని ట్రంప్ అమెరికా డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే ఇరాన్ ప్రజలకు ఆ రాజ్య వ్యవస్థ రక్షణ కల్పించినప్పుడు అది పడిపోతుంది, పతనం కాక ఏమవుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అందువల్ల రెజీమ్ చేంజ్ అనేది ఈ అట్లీస్ట్ ఇజ్రాయిల్ జరిపిన యుద్ధం, అమెరికా జరిపిన యుద్ధంలో లేకపోయినా ఆ లక్ష్యం నెరవేరలేదు. ఇస్లామిక్ రెజీమ్ అలాగే ఉంది. నిన్న మొన్నటి దాకా అయతుల్లా ఖమైనీ ఖమైనీ చచ్చిపోయి ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి. నిన్న ఖమైనీ వీడియో సందేశంలో మొదటిసారి సీజ్ఫైర్ తర్వాత ఆగాడు. సో అందువల్ల రెజీమ్ చేంజ్ సాధ్యం కాలేదు. మూడవది ట్రంప్ ఏమన్నాడు, అంతకుముందు ట్రంప్, మార్క్ రుబియో అందరూ హెచ్చరించారు. ఎప్పుడు అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చెయ్యకముందు హెచ్చరించాడు. మీరు గనక మా అసెట్స్ను ముట్టుకుంటే భస్మం అయిపోతారు అని ట్రంప్ అన్నాడు. కానీ అయిందా భస్మం ఇరాన్? ఎందుకంటే ఖతార్లోని అతిపెద్ద అమెరికన్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ సక్సెస్ఫుల్గా అటాక్ చేయలేదు. అంటే తన బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ పూర్తిగా పోలేదు అని అర్థమైంది. ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 19 అమెరికన్ బేసెస్, అందులో ఉన్న 40,000 to 50,000 అమెరికన్ సైనికులు ఇరాన్ కావాలనుకుంటే స్ట్రైక్ చేయగలుగుతుంది అని ఖతార్ ఎయిర్ బేస్ పైన దాడి చేయడం ద్వారా ఇరాన్ నిరూపించగలిగింది. అఫ్కోర్స్ అది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒక హానరబుల్ ఎగ్జిట్ ఇరాన్కి ఇచ్చి ఒక సీజ్ఫైర్ కొరకు అమెరికా ఆడిన నాటకం కావచ్చు. ఎందుకంటే ముందుగానే ఇరాన్ ఖతార్కి ఇన్ఫార్మ్ చేసింది అటాక్ చేయబోతున్నాం, అది మీ మీద కాదు అమెరికా మీద అని. ఆల్రెడీ ఆ ఎయిర్ బేస్లో ఉన్న వారిని ఎవాక్యుయేట్ చేశారన్నారు. దానికి బలాన్ని చేకూర్చే విధంగా ఏ ప్రాణనష్టము జరగలేదు. బట్ ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అయినా కూడా అమెరికానేమో భస్మం చేస్తామని చెప్పినా అమెరికాతో మ్యాచ్ను ఫిక్స్ చేయగలిగిందంటే ఇరాన్ సాధించినట్టే కదా. సో అందువల్ల ఈ యాంగిల్లో చూసినప్పుడు ఇరాన్ మరి గెలిచిందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల మీకు అదే కాకుండా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్గా పిలుస్తారు. ఇరాన్ క్షిపణులు ఆ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను కొంతమేరకైనా ఛేదించగలిగాయి. పూర్తిగా ఛేదించాయని చెప్పలేం కానీ కొంతమేరకు ఛేదించాయి. టెల్ అవీవ్ లాంటి నగరాలను కూడా తాకగలిగింది. ఇజ్రాయిల్లో కూడా పౌర నష్టం జరిగింది, ఇజ్రాయిల్లో కూడా ప్రాణ నష్టం జరిగింది. సో అక్కడి వరకు ఇజ్రాయిల్ అటాక్ చేయగలిగింది. ముసాద్ హెడ్ క్వార్టర్స్ను కూడా అటాక్ చేయగలిగింది. అందువల్ల ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ కూడా
టోటల్లీ ఇంప్రెగ్నబుల్ అంటే ఛేదించటానికి వీలు లేని కంచుకోట అన్న భావనను కూడా ఇరాన్ పంక్చర్ చేసింది. అన్నిటికీ మించి ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్కు కౌంటర్ బ్యాలెన్స్గా ఇరాన్ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు మిగతా అరబ్ దేశాలన్నీ కూడా నిస్సహాయ స్థితిలో ప్రేక్షక పాత్రలు ఉన్నాయి. అటు ఇజ్రాయెల్ను పూర్తిగా వెనకేసుకొని రాలేక, ఇటు ఇరాన్కు సమర్థన ఇవ్వలేక, తమ దేశంలో అరబ్ సెంటిమెంట్ ఎక్కడ రగులుతుందో అని భయపడుతూ అమెరికాతో ఒకవైపు స్నేహం, మరోవైపు అమెరికా దాడుల్ని ఖండిస్తూ గందరగోళంలో ఇతర దేశాలు, అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కంట్రీస్ ఉంటే ఇజ్రాయెల్కి ఒక ఛాలెంజర్గా, ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్న అమెరికాకు ఈ ప్రాంతంలో ఏకైక ఛాలెంజర్గా ఇరాన్ నిలబడగలిగింది. అందువల్ల ఇవన్నీ కూడా ఇరాన్ సాధించినటువంటి అంశాలు. అందువల్ల నేను ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది అనటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, యుద్ధంలో ఓడిపోలేదు అనటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఇరాన్ గెలిచింది అని మాత్రం అనడం చాలా పెద్ద క్లెయిమ్. ఖమేనీ చేస్తున్న క్లెయిమ్ నిజం కాదు. ఎందుకంటే తన ప్రజల్ని మద్దతును, ప్రజల మొరాల్ను, సైన్యం మొరాల్ను కాపాడటానికి ఇరాన్ చెప్పుకుంటోంది, ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది, అమెరికా చెప్పుకుంటోంది. అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వార్స్ అనేది. అందరూ గెలిచామని చెప్పుకునే రీతిలో ఉన్నప్పుడే సీజ్ ఫైర్ సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఇండియా పాక్ టెన్షన్లు చూసాం కదా, మనము చెప్తున్నాం పాకిస్తాన్ పైన స్పష్టంగా గెలిచామని. మనం గెలిచింది కూడా నిజం, కానీ పాకిస్తాన్ కూడా చెప్పుకుంటుంది కదా మేము కూడా గెలిచామని. అందువల్ల ఇద్దరు ఏ వారైనా సీజ్ ఫైర్ రావాలి అంటే అందరూ గెలిచారని చెప్పుకోవడానికి వెసులుబాటు ఉన్నప్పుడే సీజ్ ఫైర్ అవుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో వార్స్ లేదంటే ఒక పక్షం పూర్తిగా నాశనం కావాలి. రెండు పద్ధతులు. ఒక పక్షం పూర్తిగా నాశనం అయితే యుద్ధం ఆగుతుంది. లేదు, సీజ్ ఫైర్ కావాలంటే కాల్పుల విరమణ వేరు, యుద్ధం ఆగడం వేరు. ఒక పక్షం పూర్తిగా నాశనమైనాక యుద్ధం ఆగకుంటే ఏమవుతుంది? కానీ యుద్ధము ఆగకుండా కాల్పుల విరమణ జరగాలంటే మాత్రం ప్రతి పార్టీకి కూడా తాము గెలిచామని చెప్పుకునే ఆ వెసులుబాటు ఉండాలి. అది వ్యూహాత్మకంగా ఉన్నప్పుడే సీజ్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అందరూ తామే గెలిచామని చెప్పుకోవటానికి అవసరమైన పాయింట్స్ ఉన్నాయి. రియాలిటీ ఏంటంటే ఈ యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిన మాట నిజం, కానీ ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధ లక్ష్యం మాత్రం నెరవేరింది అనటానికి స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. అంత మేరకు ఇరాన్ నిలబడగలిగింది. ఇరాన్ భారీ నష్టాన్ని చూసిన మాట నిజం, యుద్ధ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదన్న మాట కూడా నిజం. అమెరికా నిఘా సంస్థల ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసిందట సార్. ఇది అమెరికానికి కూడా తాకే సామర్థ్యం ఉందట. ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? అంటే ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు మన అగ్ని క్షిపణి ఉంది. ఇప్పుడు భారతదేశం ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆకాష్, త్రిశూల్, పృథ్వీ, నాగ్, అగ్ని ఈ 5 మిసైల్ తయారు చేస్తుంది. రష్యాతో కలిపి బ్రహ్మోస్ తయారు చేశాం. సో ఈ అగ్ని ఐసీబీఎం ఏంటంటే కనీసం 5,000 to 10,000 కిలోమీటర్ల దూరాల ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది. సాధారణంగా ఇలాంటి ఐసీబీఎంలను న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే అణ్వాయుధాలను ప్రయోగించటానికి వాడుతుంటారు, కన్వెన్షనల్ వార్ హెడ్స్ కోసం కాకుండా. సో అందువల్ల ఇప్పుడు అమెరికా కొత్త రిపోర్ట్, అమెరికన్ రిపోర్ట్, ఇది మన రిపోర్ట్ ఏం కాదు, అమెరికన్ రిపోర్ట్ ప్రకారమే పాకిస్తాన్ న్యూ ఐసీబీఎంను తయారు చేస్తుందని. ఐసీబీఎం కెపాసిటీ ప్రపంచంలో కొన్ని దేశాలకే ఉన్నది. అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, ఇండియా ఈ దేశాలకు మినహా మరే దేశానికి ఐసీబీఎం తయారు చేయగలిగే కెపాసిటీ లేదు. నార్త్ కొరియాకు ఉంది అన్నది అనుమానమే, అది కూడా ఇంకా రూఢీగా ప్రూవ్ కాలే. అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఐసీబీఎం లక్ష్యము 5,500 కిలోమీటర్స్ అంటున్నారు. అంటే ఇది అమెరికాలో 50 నగరాలు 50 సిటీస్ ఉంటే 48 సిటీస్ని అటాక్ చేయగలుగుతుంది కావాలనుకుంటే. మరి అమెరికా పాకిస్తాన్కు మిత్రదేశం, పాకిస్తాన్కి ఏం అవసరం ఉంది అంటే అమెరికాలో ఉన్న 48 out of 50 సిటీస్ను కూడా రీచ్ కాగలిగే
ఐసీబీఎం ఎందుకు తయారు చేస్తుంది అనేది క్వశ్చన్. అఫ్కోర్స్ అమెరికా నగరాలనే ఎక్కువ పెట్టి తయారు చేస్తుందని కాదు, అంతటి రేంజ్ ఉన్న ఐసీబీఎం పాకిస్తాన్కు అవసరమా? ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ స్ట్రాటజీ మొత్తం యాంటీ ఇండియా దృష్టితో చేసిందే. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా ఇండియా స్పెసిఫిక్ స్ట్రాటజీ. పాకిస్తాన్కు భారతదేశం నుంచి మాత్రమే ప్రమాదం ఉంది అని భావిస్తుంది. ఇందుకు పూర్తి భిన్నంగా ఇండియన్ స్ట్రాటజిక్ డాక్ట్రిన్, ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్, ఇండియన్ మిలిటరీ డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే, మనం పాకిస్తాన్ అబ్సెషన్ లేదు మనకు. పాకిస్తాన్ నుంచి ఉండొచ్చు ప్రమాదం, చైనా నుంచి ఉండొచ్చు, అమెరికా నుంచి ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు. ఇండియన్ డిఫెన్స్ డాక్ట్రిన్ మన వ్యూహాత్మక రణనీతి అంటారు, స్ట్రాటజిక్ మిలిటరీ డాక్ట్రిన్. ఇది పాకిస్తాన్ స్పెసిఫిక్ కాదు, కానీ పాకిస్తాన్ది మాత్రం ఇండియా స్పెసిఫిక్. అలాంటప్పుడు ఇండియాను అటాక్ చేయడానికైతే అంత ఐసీబీఎం అవసరం లేదు. మరి పాకిస్తాన్ వ్యూహాత్మక రణనీతి స్ట్రాటజిక్ మిలిటరీ డాక్ట్రిన్ ప్రకారము ఇండియా నుంచి తప్ప తనకు ఏ దేశం నుంచి ప్రమాదం లేదని భావించినప్పుడు భారతదేశాన్ని ఛేదించడానికైతే దాడి చేస్తానికి ఈ ఐసీబీఎం అవసరమే లేదు, ఎందుకంటే మనం పొరుగు దేశం కనుక. మరి పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇది అమెరికా ఇప్పుడే కాదు, డిసెంబర్ 2024లో కూడా ఒక రిపోర్ట్లో పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ను రెడీ చేస్తోంది అని అమెరికా ఆంక్షలు విధించింది. 4 పాకిస్తాన్ ఎంటిటీస్ పైన ఆంక్షలు విధించింది. అందులో ఒకటి ప్రభుత్వం పాకిస్తాన్ రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ నడిపేటువంటి పాకిస్తాన్ డిఫెన్స్ కాంప్లెక్స్ పై కూడా అమెరికా శాంక్షన్స్ విధించింది. అందువల్ల ఇవాళ వచ్చిన కొత్త రిపోర్ట్ కాదు, అమెరికా ఫుల్లీ నోస్ పాకిస్తాన్ ఈజ్ డెవలపింగ్ ఐసీబీఎంస్ అని. ఆల్రెడీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశం. సో పాకిస్తాన్ ఐసీబీఎం న్యూక్లియర్ వెపన్ రెండు ఉంటే ఎవరికి ప్రమాదం? ఇప్పటికైనా అమెరికాకు అర్థం కావాల్సింది, ఆ ప్రమాదం అమెరికాకు. ఇరాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏమో, ఇరాన్ వద్ద ఉన్నాయని చెప్తున్న న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్ ఎన్పీటీలో సంతకం చేసింది, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. పాకిస్తాన్ సంతకం చేయలే. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఐఏఈఏ ఇన్స్పెక్షన్ ఉండవు, ఎందుకంటే అది ఎన్పీటీలో మెంబర్ కాదు కనుక. మరి అలాంటప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామేమో అమెరికాకు ప్రమాదం కనుక మేము అటాక్ చేస్తున్నామని వచ్చి అమెరికా అటాక్ చేసింది. ఎందుకు ఏమంటుంది అమెరికా? నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని. కానీ మనకు అందరికీ తెలుసు పాకిస్తాన్ ఇది నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని. మరి ఒసామా బిన్ లాడెన్ ఇరాన్లో దొరకలే కదా, పాకిస్తాన్లో దొరికాడు కదా. హఫీజ్ సయీద్ ఇరాన్లో లేడు, పాకిస్తాన్లో ఉన్నాడు కదా. లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్లో ఉన్నాయా, ఇరాన్లో ఉన్నాయా? మరి అమెరికాకు పాకిస్తాన్లో ఉన్న ఏవి కనబడవు, ఇరాన్లో ఉన్నవి అని చెప్పి ఇరాన్ పైన అటాక్ చేస్తుంది. అంటే అమెరికా లక్ష్యం టెర్రరిజం కాదు, అమెరికా లక్ష్యం తన ఆధిపత్యం. సో అందువల్ల పాకిస్తాన్ను ఉపేక్షిస్తోందని క్లియర్గా అర్థమవుతుంది. మరి పాకిస్తాన్ ఎందుకు చేస్తోంది ఈ పని? మనకు అర్థం కావాలి అంటే అమెరికాకి ఇప్పుడు తెలియడం లేదు, భవిష్యత్తులో అమెరికాకే నుంచే డిటరెంట్స్. ఎందుకు? పాకిస్తాన్ ఇటీవల ఇండియాతో జరిగిన ఘర్షణలో న్యూక్లియర్ వెపన్స్ వాడుతాము అని పదే మాట్లాడారు. హనీఫ్ అబ్బాసీ అని పాకిస్తాన్ మంత్రి, మా న్యూక్లియర్ ఆయుధాలు, అణ్వాయుధాలు డిస్ప్లే కొరకు లేవు, భారతదేశాన్ని ఎక్కుపెట్టి ఉన్నాయని. అందువల్ల ఇవాళ ట్రంప్ మాట్లాడుతున్నది ఏంటి? న్యూక్లియర్ వార్ వచ్చే పరిస్థితి ఉంది కనుక నేను ఇన్వాల్వ్ అయ్యి ఆపాను అంటున్నారు. సో భవిష్యత్తులో కూడా ఇండియాతో వార్లో అమెరికా జోక్యం చేసుకునే ప్రమాదాన్ని పాకిస్తాన్ చూస్తోంది. అందువల్ల అమెరికాను ఆపాలి అని. అలాగే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, ఇక్కడ అమెరికాకు అనేక ఇస్లామిక్ దేశాలకు మధ్య ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇటీవల ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు కూడా ఇరాన్ మిలిటరీ జనరల్ ఒక అతను ఓపెన్గానే చెప్పాడు ఇంటర్వ్యూలో, ఇరానియన్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాపై ఇజ్రాయిల్ కనుక అణ్వాయుధాలు వాడే పరిస్థితి వస్తే మాకు మద్దతుగా పాకిస్తాన్ ఇజ్రాయిల్ పైన అణ్వాయుధాలు వేస్తుందని.
వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అమెరికాతో ఫ్రెండ్లీ ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్తో పాకిస్తాన్ ఫ్రెండ్లీ కాదు. అందువల్ల ఇటీవల ఇరాన్పై దాడిని కూడా పాకిస్తాన్ ఖండించడమే కాకుండా రష్యా చైనాతో కలిసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పాకిస్తాన్ కాల్ఫర్ చేసింది. అందువల్ల పాకిస్తాన్ ఆడుతున్న డబుల్ స్టాండర్డ్స్, పాకిస్తాన్ ఆడుతున్న దొంగ నాటకం కూడా అమెరికాకు అర్థం కావాలి. అందువల్ల రేపు పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో తాను ఒక నాయకురాలుగా ఎదగటానికి, ఎందుకంటే పాకిస్తాన్ తన అణు సామర్థ్యాన్ని వాడుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో ఒక్క పాకిస్తాన్కి మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇంకా ఏ కంట్రీకి, ఇప్పుడు ఇస్లామిక్ వరల్డ్లో టాప్ కంట్రీస్ ఏంటి? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తుర్కీ, ఇరాన్, ఇండోనేషియా, మలేషియా, ఏ కంట్రీకి న్యూక్లియర్ వెపన్ లేదు. అందువల్ల పాకిస్తాన్ ఎకనామిక్గా వీక్ కంట్రీ కావచ్చు, అడుక్కు తినే దేశమే కావచ్చు, కానీ అడుక్కు తినే దేశం అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ స్ట్రాటజిక్ వ్యూహాత్మక రంగంలో, వ్యూహాత్మక రంగానికి వచ్చే వరకు పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్తో, తన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఇస్లామిక్ ప్రపంచానికి తానే ప్రొటెక్టర్గా ముందుకొచ్చిన రోజు జరగబోయే ప్రమాదం ఎవరికి? ఇజ్రాయెల్కు, అమెరికాకు. అఫ్కోర్స్ ఇండియాకు కూడా ప్రమాదం కాదని, ఇండియాకు ఐసీబీఎన్తో సంబంధం లేదు. పాకిస్తాన్ ఐసీబీఎన్ తయారు చేసినా తయారు చేయకపోయినా భారతదేశం ఎప్పుడూ పాకిస్తాన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది కనుక ఆ ప్రమాదం లేదు. ప్రమాదం ఎవరికి? అమెరికాకు. 48 అవుట్ ఆఫ్ 50 స్టేట్స్, 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలను అటాక్ చేయగలిగే కెపాసిటీ పాకిస్తాన్కి ఇస్తే అర్థమేంటి? అమెరికా భస్మాసురుడిని సృష్టించింది. ఆ భస్మాసురుడు ఏ క్షణమైనా ఎప్పుడైనా భవిష్యత్తులో అమెరికా తలపైన చేయబెట్టవచ్చు. అది ఇప్పటికీ అమెరికాకు అర్థం కాకపోవడం, సో అది అమెరికా తన షార్ట్ టర్మ్ స్ట్రాటజిక్ నీడ్స్ కొరకు అర్థం చేసుకుంటలేదు. అసీముని లాంటి వానికి ట్రంప్ ఇచ్చిన గౌరవం దానికి ఉదాహరణ. ఒసామా బిన్ లాడెన్ను తన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనే దాచుకున్న పాకిస్తాన్ ఆర్మీతో ట్రంప్ ఆడుతున్న ఆ నాటకాలు చూస్తుంటే, ప్రేమాయణం చూస్తుంటే అమెరికా తన ప్రమాదాన్ని తానే కొని తెచ్చుకుంటోందని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు త్వరలోనే సిగ్గుపడే రోజు వస్తుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది సార్. అండ్ రీసెంట్గా దానికి కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. నాట్ అగైనెస్ట్ ఇంగ్లీష్ బట్ వీ షుడ్ గ్లోరిఫై ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పి కామెంట్ చేశారు నిన్న. సో ఏంటి సార్, ఇంగ్లీష్ మీద అమిత్ షా మాట్లాడిన మాటల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడాల్సి వస్తుందా భవిష్యత్తులో? అంటే అది కవర్ చేసుకున్నాడు ఎప్పుడు అంటే చాలా తీవ్ర వివాదం వచ్చింది. అంటే ఎవరి మాతృభాష ఎవరికైనా గొప్పది కాదని అనకూడదు, అని ఎవరమో అనం. కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అంటే భారతీయులందరినీ అవమానించినట్లే. ఇలా భారతదేశంలో అత్యధిక మంది బిడ్డలు, తమ అత్యధిక తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు. మరి వాళ్ళంతా సిగ్గుపడే పని చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరినీ పిలిచి మీ పిల్లలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారో అని అడగండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడం లేదా? మీరు 1% బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ 1%, ఎక్కువ కూడా కాదు, 1% తెలుగు మీడియం చదువుతున్నట్టు చూపెడితే, మాతృభాషల్లో చదువుతున్నట్టు చూపెట్టండి. మీరు 1% కాకపోతే 10% కావచ్చు, అందరూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు కదా. సో అంటే సంపన్న వర్గానికేమో ఇంగ్లీష్ మీడియం కావాలి, రాజకీయాల్లో, ఎకనామిక్గా, పొలిటికల్గా, సోషల్గా ఉన్న అప్పర్గా ఉన్న వారికేమో ఇంగ్లీష్ మీడియం కావాలి, పేదవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవద్దు. ఇది కుట్ర, ఇది ఒక రకమైన కుట్ర మన దేశంలో. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ మొబిలిటీ, లాంగ్వేజ్ ఆఫ్ ఎకనామిక్ అప్వర్డ్ మొబిలిటీ. మనకు అందరికీ తెలుసు. ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, NCAR స్టడీ ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ సర్వేని మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, NCAR స్టడీ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వేలో క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఏంటంటే ఇంగ్లీషు వచ్చిన వారికి ఎంప్లాయబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డనైనా అడగండి,
ఇంజనీరింగ్లో మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాక సాధారణ ఉద్యోగాలతో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఒకసారి సార్ అమిత్ షా ఇంగ్లీష్ గురించి మాట్లాడారు, ఒకసారి విన్నాం. से सुनना हम सबके जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब भी नहीं. चीजों को वो ही कर पाते हैं जो करने की ठान लेते हैं. ध्यान से सुनना. అంటే మనకు మాతృభాషలో మాట్లాడుకునే గర్వపడే రోజు ఉండాలి, మాతృభాషలో మాట్లాడలేనప్పుడు సిగ్గుపడే రోజు ఉండాలంటే తప్పలేదు, అనుమానమే లేదు. మాతృభాష రాకపోతే సిగ్గుపడాల్సిందే, దానికి ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఒక భాష రావడం వేరు, ఇంకో భాష రాకుండా ఉండడం వేరు. ఇంగ్లీష్ రావడం నేరం కాదు కదా. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మా నాన్న 7th క్లాస్లో నన్ను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిట్ చేశారు. నేను ఎప్పటికీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఏమాత్రం ఇంగ్లీష్ రానప్పుడు మా నాన్న ఛాలెంజ్ తీసుకొని నేను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు. నాకు ఇప్పటికి గుర్తు ఫాదర్ కున్నత్ అని, ఇప్పటికీ మంచిర్యాలలో ఆయన ఉన్నాడు ఇంకా. సో ఫాదర్ కున్నత్ దగ్గరికి మా నాన్న తీసుకెళ్తే మా నాన్న నన్ను ట్రైన్ చేసి పంపించాడు అన్నీ. హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్, హౌ మెనీ సిస్టర్స్ యూ హ్యావ్, వాట్స్ యువర్ ఫాదర్, వాట్స్ యువర్ మదర్ అని. కానీ ఆ ఫాదర్ కున్నత్ వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ అన్నాడు. మా నాన్న చెప్పలేదు రెసిడెన్స్ అన్న పదం, నేను బట్టి పట్టలే. నేను అటు ఇటు దిక్కులు చూడడం మొదలు పెడితే మా నాన్న పక్కన అరే మన ఊర్రా అంటున్నాడు. సో అప్పుడు ఫాదర్ కున్నత్ అన్నాడు, సార్ మా ఫాదర్ పేరు సదాశివరావు గారు, యువర్ సన్ విల్ సఫర్ లైక్ ఎనీథింగ్. మై సిన్సియర్ అడ్వైస్ ఈజ్ లెట్ హిమ్ కంటిన్యూ ఇన్ తెలుగు మీడియం, ఈ కెనాట్ ఫేస్ ఇంగ్లీష్ మీడియం అన్నాడు. మా నాన్నకు నా పైన నమ్మకం ఉండి ఒక 6 నెలలు టైం ఇవ్వండి సార్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ వరకు మీ క్లాస్లో ఉన్న 40 స్టూడెంట్స్లో టాప్ 20 ర్యాంక్స్లో నా కొడుకు లేకపోతే టీసీ ఇచ్చి పంపించండి సార్, మై ఫాదర్ వాజ్ హెడ్ మాస్టర్, నేను మళ్ళీ నా స్కూల్లో చేర్పించుకుంటాను అన్నాడు. అది ఆయనకు నచ్చింది, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా, వాళ్ళ ఫాదరే స్కూల్ హెడ్ మాస్టర్ కదా, మళ్ళీ పోయి ఆడ చేర్చుకుంటాడు, నేను ఇంట్లో కూడా చెప్పుకుంటాను సార్, సైమల్టేనియస్గా తెలుగు మీడియం పాఠాలు కూడా నేర్పుకుంటాను, అతనికి మా వాడికి ఇబ్బంది కాకుండా అని. యూనిట్ టెస్ట్ 1, 2, 3 అన్నీ ఫెయిల్. క్లాస్లో క్వశ్చన్లు అడిగితే తెలుగులో ఆన్సర్ తెలుసు, లవము హారము అని తెలుసు, న్యూమరేటర్ డినామినేటర్ అని తెలియదు. చాలా ఇలా అవమానాలకు కూడా ఎదుర్కొన్నాను. కానీ ఏం జరిగింది, 6th హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్కు నాకు ఇప్పటి గుర్తు, నేను మా ఫాదర్ వెళ్తే మిస్టర్ సదాశివరావు అన్నాడు ఫాదర్ కున్నత్. మై ఫాదర్ వాజ్ షివరింగ్ డౌన్ ద స్పైన్, చెమటలు వస్తున్నాయి. సో గుండెజారి గల్లంత అయిందంటారు చూడండి, ఆ పరిస్థితి మా నాన్నది. సో యువర్ సన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్లో తెలుగు మీడియం నుంచి వచ్చిన బిడ్డ, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అతన్ని కష్టపడి 6 నెలలు మా నాన్న ఇంగ్లీష్ గ్రామర్, రెనెన్ మార్టిన్, లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఇవన్నీ 6 నెలలు నేర్చుకున్నాను. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ చదువుకున్నాను. సో ఏం జరిగింది ఇవాళ, నేను ఐ వాజ్ ఎన్ ఎడిటర్ ఆఫ్ ఎన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. I have written for all the leading English dailies in the country, the Hindu, the Economic Times, Hindustan Times, Pioneer, all the leading websites in English. And I was quoted by Financial Times, London. I was quoted by Los Angeles Times. Meeru K. Nageshwar in Financial Times and కొట్టండి, గూగుల్లో వస్తుంది మీకు. సో I was quoted by John Reed, Financial Times, Delhi Bureau Chief. సో ఎలా వచ్చింది ఇంగ్లీషు, దేశంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళతో పాటు BBC, వాయిస్ ఆఫ్ అమెరికాలో కూడా మాట్లాడాను. సో ఒక రాంగ్ నోషను, అంటే నాకు తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు కదా బ్రహ్మాండంగా, మీకు తెలుగులో పద్యాలు చెప్పగలను, ఇంగ్లీష్ వచ్చు, ఈక్వల్గా వచ్చు. మళ్ళీ మీరు ఇంగ్లీష్లో అర్ధగంట ఉపన్యాసం ఇవ్వండి, నేను తెలుగులో పాయింట్ కూడా నోట్ చేసుకోకుండా ట్రాన్స్లేట్ చేయగలుగుతా, సింగిల్ పాయింట్ నోట్ చేసుకోకుండా. తెలుగులో మాట్లాడమని అర్ధగంట, సింగిల్ పాయింట్ నోట్ చేసుకుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతా. మరి ఎలా వచ్చింది? అందువల్ల ఒక భాష వస్తే ఇంకో భాష రాదని, రాకపోవడం వల్ల ఆ భాష మాకు వద్దని, ఎందుకు మనం అబద్ధాలు చెప్పాలి ప్రజలకు? ప్రజలకు ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎకనామిక్ మొబిలిటీ ఉంది, అవునన్నా కాదన్నా. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ రానంత మాత్రాన వాళ్ళు అసమర్థులు అనకూడదు. జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ వీళ్ళందరూ ఉన్నారు, ఇటాలియన్. సో కానీ మనకు ఈవెన్ చైనా వాళ్ళు కూడా ఇలా పెద్ద ఎత్తున ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, మనము సాఫ్ట్వేర్ రంగంలో ఇంత అద్భుతమైన విజయం, ఇప్పుడు చైనా వాడు కూడా సాధించలేదు విజయం. చైనా వాడు హార్డ్వేర్లో ఉన్నాడు, అందుకే జింపింగ్
బెంగళూరు వచ్చినప్పుడు అన్నాడు, చైనీస్ హార్డ్వేర్ ఇండియా సాఫ్ట్వేర్ మధ్య మ్యారేజ్ ఉంటే ప్రపంచాన్ని శాసించగలమని. కానీ చైనా వాడు ఇంత గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయినా సాఫ్ట్వేర్లో డెవలప్ కాలేకపోయాడు. చైనా వాడు ఫ్రాన్స్లో డెవలప్ కాకపోయాడు, జర్మనీ వాడు కాలేకపోయాడు, జపాన్ వాడు కాలేకపోయాడు. జపాన్ టెక్నాలజికల్ మార్వెల్ కదా జపాన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో చూడండి మీరు జపాన్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. మరి వీళ్ళెవరు సాఫ్ట్వేర్లు ఎందుకు లేరు? ఎందుకు మైక్రోసాఫ్ట్ అధినేత, గూగుల్ అధినేత ఇండియన్సే ఉన్నారు? మన సిలికాన్ వ్యాలీలో మీరు ఎక్కడన్నా అమెరికా రోడ్డు పైన నిలబడి అప్పారావుని గట్టిగా పిలిస్తే 10 మంది వెనక్కి తిరుగుతారని నేను నవ్వుతూ అంటుంటాను జోక్గా. అంతమంది మన వాళ్ళు ఎందుకున్నారు తెలుగు బిడ్డలు? జపనీస్కు టెక్నాలజీ లేదా? చైనీస్కి లేదా? ఫ్రెంచ్ లేదా? జర్మన్ లేదా? మరి వాళ్ళు ఎవరు ఎందుకు రాలేకపోయారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. రష్యన్ ఎందుకు కాలేకపోయారు? ఇండియన్స్ ఎందుకు అయ్యారు? రష్యన్లో కూడా టెక్నాలజీ ఉంది కదా, అక్కడ కూడా టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్లు సృష్టించారు కదా రష్యన్స్. దానికి కారణం ఏంటంటే ఇండియన్స్ ఫెమిలియారిటీ విత్ ఇంగ్లీష్. మనకు ఆ ఫెమిలియారిటీ విత్ ఇంగ్లీష్ ఐటీ రంగంలో మనం విజయం సాధించడానికి కారణమైంది. ఎందుకో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లోంచి ఐటీ పుట్టలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టింది. ఎందుకంటే గుజరాతీస్కు, బెంగాలీస్కు, మలయాళీస్కు మనకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు. అందుకని అక్కడ తెలుగు మీడియంలోనే నేర్పారు. వాడ చాలా రోజుల పాటు ఇంగ్లీష్ మీడియంలో ఎలో చేయలేదు. మీకు బెంగాల్లో తెలుగు మీడియం మేము వామపక్ష ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాతృభాషలోనే చదువు చెప్పారు. సో అందువల్ల మాతృభాషలో చదువు చెప్పడం సైంటిఫిక్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. మాతృభాషలో అమిత్ షా అదే ఇంటర్వ్యూలో అన్నట్లు భాష సంస్కృతికి కారణం. మీకు తెలుగులో ఉన్న అందమైన ఆటవెలది పద్యం, తెలుగులో ఉన్న కందం పద్యం, సీసం పద్యం వింటే కలిగే ఆనందం మీకు ఇంగ్లీష్లో పద్యం వింటే కలుగుతుందా? ఇంపాసిబుల్. మీకు విలియం వర్డ్స్వర్త్ ఇంగ్లీష్ పోయట్రీ కన్నా నన్నయ్య తెలుగు పద్యం వింటేనే ఆనందం వేస్తుంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇంగ్లీష్ మాట్లాడేవాడు సిగ్గుతో తల వంచాలి అనేది ఎక్కడి దాకా ఎక్స్ట్రీమ్. ఇదే అమిత్ షా భారతీయ ఆత్మ హిందీ అని చెప్పి అసలు అందరూ హిందీ నేర్చుకోవాలి అని అన్నారు. మరి మా మాతృభాష మీరు ఎక్కడ గౌరవం ఇచ్చారు? ఒకవైపు ఏమో మాతృభాష అందరికీ రావాలి అంటున్నారు, కరెక్టే. మరి మీ భారతీయ ఆత్మ హిందీ ఎందుకు అయింది, తెలుగు ఎందుకు కాదు? భారతీయ ఆత్మ, నేను అందుకే అన్నాను, భారతీయ ఆత్మ హిందీ అయితే మా తెలుగు ఏమవుతుంది? ప్రేతాత్మ అవుతుందా? మా తెలుగు ఎందుకు భారతీయ ఆత్మ తెలుగు, కన్నడ, మలయాళ, పంజాబీ, సింధీ, పంజాబీ, బెంగాలీ ఇవన్నీ కూడా భారతీయ ఆత్మే. గుజరాతీ, మరాఠీ, కాశ్మీరీ ఇవన్నీ కూడా భారతీయ ఆత్మ. కానీ హిందీ ఒకటే భారతీయ ఆత్మ అంటున్నారు. అంటే ఏమి సాధించదలుచుకున్నారు భారతదేశాన్ని? ఇవాళ ఇంగ్లీష్ రాని బీహార్ ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది, రాజస్థాన్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్ ఎక్కడుంది, ఛత్తీస్గఢ్ ఎక్కడుంది? ఇంగ్లీష్ బాగా వచ్చిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? అర్థం కేరళ ఎక్కడుంది? అర్థం చేసుకోవాలి కదా. సో అందువల్ల మరి అమిత్ షా అసలు ఒక భాష పట్ల, భాష ఇవాళ బ్రిటన్ కన్నా ఎక్కువ మంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. సో లాంగ్వేజ్ పట్ల ఎప్పుడు ద్వేషం ఉండకూడదు మనకు. మాతృభాష పైన ప్రేమ ఉండాల్సింది. నేను తెలుగువాడిగా గర్వపడతాను, కానీ కన్నడ పట్లనే కాదు ఫ్రెంచ్ పట్ల కూడా నాకేం వ్యతిరేకత లేదు, ఉండాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ అందులో ఇంగ్లీష్ ప్రపంచాన్ని ఇవాళ నడిపించే, శాసించే భాష. అవునన్నా కాదన్నా మన ఇవాళ డొనాల్డ్ ట్రంప్తో సంబంధాల కొరకు ఆరాటపడుతున్నాను తప్ప ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తోనో ఇంకెవరితోనో జర్మన్ ఛాన్సలర్తో సంబంధాల గురించి బాధపడుతున్నావా? ఎందుకు డొనాల్డ్ ట్రంప్కు కేంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అని చెప్పి హౌడీ మోడీ అని పెట్టి అమెరికా ప్రెసిడెంట్కు మీకు హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు మోడీ అపారమైన గౌరవం ఇచ్చాడు కదా. ఎందుకు మరి జపాన్ ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వలేదు? ఎందుకు మరి జర్మన్ ఛాన్సలర్కి ఇవ్వలేదు? ఎందుకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి ఇవ్వలేదు? ఎందుకు రష్యన్ ప్రెసిడెంట్కి ఇవ్వలేదు? రీజన్ ఉండాలి కదా. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అని చెప్తే అంగీకరించడం వల్లనే కదా. మరి డొనాల్డ్ ట్రంప్ భాష ఇంగ్లీషే కదా, ఎందుకు సిగ్గుపడాలి మనం? సో అందువల్ల ఇప్పుడు కూడా లెట్ us not have hate towards any language. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఒక సాధనం. ఖచ్చితంగా మాతృభాషను ప్రేమించాలి. భాష మన సంస్కృతి, భాష మన వివేకము, భాష మన ఆలోచన, భాష మన శ్వాస. కానీ ఇతర భాషల పట్ల వ్యతిరేకత అవసరం లేదు. అమ్మ భాషే, అనుమానమే లేదు. కానీ అదే సమయంలో జీవితంలో మనుగడ సాధించడానికి ఏది ఉపయోగపడితే అది ఉపయోగించాలి. అందుకే ఉపనిషత్తులు చెప్తాయి, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అని ఉపనిషత్తులు చెప్పాయి. మంచి ఆలోచనలు ఇంగ్లీష్లో ఉంటే రావద్దని చెప్పాయి ఉపనిషత్తులు. మంచి ఆలోచనలు మాతృభాషలో నుంచే రావాలని ఎక్కడ ఉపనిషత్తు చెప్పలేదు. అందువల్ల అమిత్ షా ఉపనిషత్తులను ఫాలో కావాలి కదా.
ఎస్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ఒక వ్యాఖ్య జన సైనికుల్లో జోష్ తెప్పించింది. తెలుగుదేశం పార్టీ కేడర్లో విమర్శలకు కారణమైంది. ఒకసారి బయట ప్లే చేయండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు పక్కన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు సార్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. జన సైనికులు అయితే చాలా సీఎం అంటూ నినాదాలు కూడా అక్కడ చేసిన పరిస్థితి. ఎందుకంటే అది రాజమండ్రి గోదావరి అడ్డ కాబట్టి. అండ్ దగ్గుబాటి నారా కుటుంబాల మధ్య గతంలో కొన్ని విభేదాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. పురంధేశ్వరి వ్యాఖ్యలు అన్యాపదేశమా, ఇంటెన్షనల్గానే చేశారా అంటే ఏం చెప్తారు? ఇంటెన్షనల్గా చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కావు సార్. అది డెఫినెట్గా అన్యాపదేశమే, అనుమానమే లేదు. కానీ అన్యాపదేశమైనా ఎందుకంత చర్చ జరిగింది? కారణం అది. ఇప్పుడు నాగేశ్వర్ లాంటి వార్తా విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోరు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అన్నా పట్టించుకోరు. ఎందుకు మరి పురంధేశ్వర్ అంటే పట్టించుకున్నారు? నారా కుటుంబము దగ్గుబాటి కుటుంబాల మధ్య ఇప్పుడు ఏమీ ఘర్షణ ఉన్నట్లేదు, అది ఇష్యూ కాదు. ఇష్యూ భారతీయ జనతా పార్టీ నాయకురాలు బీజేపీ ఎలక్టోరల్ స్ట్రాటజీలో డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపైనా జనసేనకి ఇచ్చిన జనసేనతో కలిసి అవసరమైతే తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలన్న ఆలోచన ఉంది. ఇది కూడా నేను చెప్పింది కాదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత గౌరవంగా చూసే రాధాకృష్ణ గారు ఇచ్చి చెప్పింది. ఆయన మీరు వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో చూడండి. నేను చాలాసార్లు దీన్ని ఉదాహరించాను. ఆ భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం పవన్ కళ్యాణ్తో కలిసి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి వెనుకాడదు అనే యాంగిల్లో మాట్లాడారు. సో అంటే అర్థం ఏంటి? బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పవన్ కళ్యాణ్ స్టాండ్స్ ఎబో. ఈ మధ్య మరి బహుశా తెలుగుదేశం వాళ్ళ ప్రెషర్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు నొచ్చుకుంటున్నాడనే కావచ్చు, మరి కారణాలు ఏదైనా ఈ మధ్య మోడీ యోగాంధ్ర విషయంలో మాత్రమే లోకేష్ను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు, పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు. అఫ్కోర్స్ యోగాంధ్ర కార్యక్రమంలో సక్సెస్ కావడంలో లోకేష్ నిర్వహించిన పాత్ర వల్ల జెన్యున్గా కూడా అనుండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్డీఏ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు మోడీ దృష్టిని ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తాయి. కానీ మోడీ దృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. సో పవన్ నై హే తుఫాన్ అని ఎన్డీఏ మీటింగ్లో చాలాసార్లు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇది ఎందుకు చేస్తారు? ఇది బీజేపీ వ్యూహంలో భాగం. మీకు ఇక్కడే కాదు, ఎక్కడైనా బీహార్ ఉంది. బీహార్లో నరేంద్ర మోడీ ప్రత్యేకమైన గౌరవాన్ని ఎవరికి ఇస్తున్నాడు? మీకు నితీష్ కుమార్ కన్నా చిరాగ్ పాస్వాన్కి ఇస్తాడు. ఎందుకంటే లోక్ జనశక్తి పార్టీ ద ట్రోజన్ హార్స్. ఎందుకంటే ఆ నితీష్ కుమార్ను దెబ్బతీసి బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో భాగంగా మీకు థాక్రే కుటుంబంలో రాజ్ థాక్రేకు బీజేపీ ప్రత్యేకంగా హోదా ఇచ్చింది. అఫ్కోర్స్ అది తర్వాత కుదరకపోవచ్చు. మీకు అన్నాడీఎంకే కుటుంబంలో శశికళ పళనిస్వామిల నాయకత్వం ఉన్న సమయంలో పన్నీర్ సెల్వన్కు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో ఇప్పుడు మీకు 3 రాష్ట్రాలు చెప్పాను నేను. 3 రాష్ట్రాల్లో కూడా తన ప్రధాన మిత్రపక్షంలో ఉన్న ప్రధాన నాయకులకు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళను బీజేపీ ప్రమోట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే బీజేపీ ఎప్పుడు కూడా మిత్రపక్షాలపై ఆధారపడాలని శాశ్వతంగా కోరుకోదు. బీజేపీ లక్ష్యం ఏంటంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ అయినా గెలవాలి. ఎందుకంటే నేను చాలాసార్లు ఉదాహరించాను. వరంగల్లో తెలంగాణ బీజేపీ మీటింగ్లో ఒకసారి మాట్లాడుతూ రామ్ మాధవ్ అన్నాడు, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ అంటే ఏంటి? మిత్రుడా, శత్రువా, ప్రత్యర్థ దీంతో సంబంధం లేదు. బీజేపీ జగన్నాథ రథచక్రాల ముందు మిత్రపక్షాలైనా పడి తుత్తినీయలు కావాల్సిందే. ఇది నేను చాలా ఉదాహరణలు మీకు గతంలో చెప్పాను. కాశ్మీర్లో పీడీపీ, పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన,
మీకు ఇలా లిస్టు పెట్టుకుంటూ పోతే దేశం అంతటా ఇదే ట్రెండ్. మీకు బీహార్లో జేడీయూ దేశం మొత్తం మీద బీజేపీతో జత కలిసి ఏ మిత్రపక్షము అభివృద్ధి కాలేదు ఇంతవరకు. హిస్టరీ మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తీయండి. షో మీ వన్ అలై ఆఫ్ బీజేపీ పెరిగి ఆ మిత్రపక్షం దెబ్బతిన్నదే కనబడుతుంది తప్ప బీజేపీ పెరుగుదలతో నిమిత్తం లేకుండా బీజేపీ సహకారంతో పెరిగిన మిత్రపక్షం లాంగ్ టర్మ్లో ఎక్కడా లేదు. నేను అందుకే చాలా ఉదాహరణలు చాలాసార్లు చెప్పాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సో పవన్ కళ్యాణ్ ఆధారంగా చేసుకొని ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి గనక ప్రజల్లో పెరిగితే ఆ అసంతృప్తి జగన్మోహన్ రెడ్డికి లాభం కాకుండా బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడేలా బీజేపీ వ్యూహరచన చేసే అవకాశం ఉంది. అప్పుడు బీజేపీకి అత్యంత అవసరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే మీరు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం కూడా వయా బీజేపీ. మాకు గుర్తుంటే సోమవీర్ రాజు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మోడీకి పరిచయం చేశాడు. ఈవెన్ 2024 ఎన్నికల్లో కూడా బీజేపీతో మైత్రి పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవాలని నిర్ణయించుకున్న సమయంలో కూడా బీజేపీ కలవలేదు టీడీపీకి. చివరి నిమిషం వరకు బీజేపీ కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే బీజేపీ టీడీపీతో కలిసి వచ్చింది. ఆఖరికి టీడీపీ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలే. సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని టచ్ చేయడానికి కూడా నిరాకరించాడు బహిరంగంగా. ఇది ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే విడుదల చేశారు తప్ప కూటమిలో ఉన్న మూడవ పార్టీ అక్కడ లేదు. ఇవన్నీ మనం చూసాం. అందువల్ల క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇది ద ప్రియారిటీ. ఎందుకు? చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కూడా మోడీకి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షాల విషయంలో కన్సిస్టెంట్గా ఉండడు. చరిత్ర అంతా తీయండి, ఎన్నిసార్లు వామపక్షాలతో మైత్రి చేసి వామపక్షాలను వదిలేశారు, బీఆర్ఎస్తో మైత్రి చేసి బీఆర్ఎస్తో వదిలేశారు. బీజేపీతో కలవడము విడిపోవడం అనేది మనం చరిత్రలో అనేక సార్లు చూసాం. అది కూడా ఎక్స్ట్రీమ్. బీజేపీ ఒక మతోన్మాద పార్టీ, ఆ పార్టీతో కలవడం మా చారిత్రక తప్పిదం అని మళ్ళీ బీజేపీతో కలిశారు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడని మోడీని పర్సనల్గా కూడా మాట్లాడి అమిత్ షా కార్లపైన రాళ్ళేసి మళ్ళీ బీజేపీతో కలిశారు. ఇక నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు ఒక రిలేబుల్ మిత్రుడిగా, తెలుగుదేశాన్ని ఒక రిలేబుల్ పక్షంగా ఎప్పుడూ చూడదు. మీరు ఎవరైనా బీజేపీ అగ్రనేతల్ని ఢిల్లీలో కాంటాక్ట్లు ఉంటే అడగండి, చెప్తారు. నేను కాంటాక్ట్లు ఉన్నవాడిగా అడిగిన వాడిగా చెప్తున్నా. బీజేపీ విల్ నెవర్ బిలీవ్ టీడీపీ యాజ్ ఎ రిలేబుల్ అలై. అవసరాల కొరకు వ్యూహాత్మకంగా కలుస్తుంది కానీ నమ్మదగిన మిత్రపక్షంగా భావించారు. మరి పవన్ కళ్యాణ్ నమ్మదగిన మిత్రపక్షమా? ఆయన కూడా వామపక్షాలతో గతంలో పెట్టుకున్నాడు కదా, తర్వాత బీజేపీకి వచ్చాడు కదా అంటే ఒక తేడా ఉంది. బీజేపీ దేశంలో బలమైన పార్టీ, రాష్ట్రంలో కాస్త బలంగా లేకపోయినా, అందువల్ల పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీల మధ్య ఉన్న అసిమెట్రీతో పోలిస్తే, అంటే ఈ ఇన్ఈక్వాలిటీతో పోలిస్తే పొలిటికల్ స్ట్రెంగ్త్లో టీడీపీ బీజేపీ మధ్య ఇన్ఈక్వాలిటీ ఎక్కువ. అందుకే జీవీఎల్ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పాడు, మాకు ఈ పోలరైజ్డ్ ఆంధ్ర పాలిటిక్స్ ఇష్టం లేదు. టీడీపీ మీద వ్యతిరేకతతో వైసీపీకి, వైసీపీ మీద వ్యతిరేకతతో టీడీపీకి ఈ రాజకీయం కాదు. వీళ్ళిద్దరిలో ఎవరెవరు బలహీన పడితే మేము పెరగాలని కోరుకుంటున్నామని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అయిపోయి నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడండి. సో అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహ నేపథ్యంలో పురంధరేశ్వరి అన్యాపదేశంగా అన్నా దానికి ఆ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందులో జన సైనికులు పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం తప్ప మరేదానికి వాళ్ళు రీకన్సైల్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ నాయకుని ముఖ్యమంత్రిగానే చూడాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటీవల లోకేష్ను ప్రొజెక్ట్ చేసే క్రమం కూడా జన సైనికుల్లో కూడా ఎక్కడో ఒక చోట అనుమానాలకు కారణమైంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చూడగలుగుతారు తప్ప లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా జన సైనికులు చూడలేరు. అందువల్లనే పురంధేశ్వర మాట అన్నప్పుడు జన సైనికులు ఆ స్పందన మనకు కనిపించింది. సార్ ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం కదా సార్, కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర బిర్యానీని కామెంట్ చేసినప్పుడు చాలా వివాదం నడిచింది, చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సార్ కవిత బయట ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదా, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ
ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కానీ మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కానీ మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. ఎందుకు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు వచ్చినట్టు? వాళ్ళ అన్న పేరేంటి? కేటీ రామారావు, తారక రామారావు. అది ఎవరి పేరు? ఎన్టీ రామారావు పేరు కదా. ఇప్పుడు మనము ఈ కేసీఆర్ ఎక్కడ పనిచేశాడు? తెలుగుదేశం పార్టీలో కదా. సో మనకు ఒక భాష, ఒక సంస్కృతి, ఒక ప్రాంతము ఎప్పుడూ కూడా న్యాయం కాదు. అందుకు మీకు ఆ రకమైన హేవ్య భావం అభ్యంతరకరం. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కొరకు ప్రజల్ని ఉర్రూ తొలగించటానికి అప్పుడు వాడిన పదాలు ఇప్పుడు మాట్లాడడం అనేది మరి కవిత ఏ రాజకీయ లక్ష్యం? ఆమె తండ్రి, ఆమె ఇప్పటికీ కూడా నేను కేసీఆర్ నా నాయకుడు అని చెప్తున్న కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు కుచ్చుకుంటే నా పన్నుతో తీస్తా అన్నాడు. మర్చిపోయినామా అది? అయినా మనము ఈ ఆహార నియమాలు, ఇప్పుడు ఆంధ్ర ఆవకాయని ఇప్పటికీ మనం తినమా? ఆంధ్ర మాగాయ ఎంత రుచిగా ఉంటుంది. పూతరేకులు తింటలేమా? హైదరాబాద్లో మీకు పూతరేకులు షాపులలో అమ్మరా? హైదరాబాద్ బిర్యానీని ఆంధ్ర వాళ్ళు ఇష్టపడరా? మనం బెంగాలీ, ఒరిస్సాల మధ్య మాదంటే మాదన్న రసగుల్లా తింటలేమా? మనము తమిళనాడులో ఫేమస్ అయిన దోశ, ఇడ్లీ, వడ తింటలేమా? కేరళ అప్పం నాకు చాలా ఇష్టం. సో కేరళ అప్పం కదా, అది మనది కాదు కదా అని తింటలేమా? సో మనకు ఆహారానికి అమెరికాకు చెందిన బర్గర్లు, పిజ్జాలే క్రేజీగా తింటున్నప్పుడు ఆంధ్ర బిర్యానీ పైన కోపం ఏంటండి మీకు? ఆంధ్ర బిర్యానీ టేస్ట్ ఆంధ్ర బిర్యానీకి ఉంటుంది, మీకు తెలంగాణ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ హైదరాబాద్ బిర్యానీకి ఉంటుంది. దానికి ఏంటి ప్రాబ్లం? గుంటూరులో గీతాకే, శంకర్ విలాస్లో తింటే చాలా ఆనందంగానే ఉంటుంది. ఎవరికైనా ఆంధ్ర వారికైనా హవాను ఉంటుంది, రవ్వ దోశ తినండి. తెలంగాణ వాళ్ళకైనా టేస్ట్ ఒకటి ఉంటుంది. తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్ర వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఆ టేస్ట్. సో అందువల్ల మీకు ఈ రకమైన ధోరణి ప్రాంతీయ విద్వేషాలను పెంచి ఒక ప్రజల్ని అవమానించడం. ఇప్పుడు కూడా మీకు ఆంధ్ర బ్రాహ్మణులకు మంత్రాలు రావణ నుంచి మొదలుకొని కేసీఆర్ అన్నీ మళ్ళీ గుర్తు చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా అది నేను తెలంగాణలో పుట్టాను, ఆంధ్ర రాయలసీమతో సహా తెలుగునాట 150 150 అబోవ్ ప్లేసెస్లో మాట్లాడాను. మీకు శ్రీకాకుళంలో ఇచ్చాపురం, సీతంపేట, టెక్కలి, ఆముదాల వలస ఇలాంటి మొదలుకొని చిత్తూరు జిల్లాలో పలమనేరు, మీకు వరకు కూడా అన్ని ప్రాంతాలు తిరిగిన వాడిని. ఆదిలాబాదులో పుట్టి తెలుగు రాట ప్రతి జిల్లాలో కూడా ఒక 10 ప్లేసులు తిరిగి ఉంటాను నేను ఈ 40 ఏళ్ళలో. 150 ప్లేసెస్కి వెళ్ళండి ఇప్పటికి నేను. అందువల్ల నాకు అన్ని ప్రాంతాల భాష, యాస, ఆహారము ఎక్కడి ప్రాధాన్యత అక్కడి ఉంటుంది. ఎవరి రుచి వారికి ఉంటుంది. మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళి బ్యాంబూ బిర్యానీ తినండి, బ్యాంబూ చికెన్ తినండి. ఎంత నేను శాకాహారిని, ప్యూర్ వెజిటేరియన్. కానీ నా పిల్లలు మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాకి పోయినప్పుడు బ్యాంబూ చికెన్ తిన్నది ఇప్పటికీ కూడా మర్చిపోరు. ఈవెన్ టుడే గుర్తు చేసుకుంటారు, ఈవెన్ టుడే. అందువల్ల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను మనం గౌరవించాలి, ఆ ప్రత్యేకతను ఆస్వాదించాలి. మీరు హైదరాబాద్లో చూడండి, కొరియన్ ఫుడ్, ఇవాళ కొరియన్ ఫుడ్ మహా క్రేజ్. కొరియన్ డ్యాన్స్, కొరియన్ ఆర్ట్, కల్చర్ అంటే మీకు ఇండియాలో ఒక పెద్ద క్రేజ్గా మారిపోయింది. అందువల్ల మీకు కొరియన్ ఫుడ్డే కాదు, మీకు థాయ్ ఫుడ్, థాయ్ రెస్టారెంట్లు ఎన్నున్నాయి హైదరాబాద్లో. ప్రపంచమంతా గ్లోబలైజ్ అవుతుంది. మీకు ప్రపంచంలో మీకు అమెరికాలో ఆంధ్ర హోటల్స్ ఉన్నాయి. హైదరాబాదులో ప్రపంచంలో అన్ని దేశాల హోటల్స్ మీకు కనబడతాయి. అన్ని దేశాల ఫుడ్, ఇరానీ చాయ్. ఇవాళ హైదరాబాద్కి ఎంత ఫేమస్ ఇరానీ చాయ్. సో మనం ఇలా ఒక రాంగ్ నోషన్స్ ఎప్పుడు ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాల్లో, ఆహార అలవాట్లలో వాళ్ళకున్న యునిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అంతే తప్ప ఒకదాన్ని అవమానించడం అనేది ఎప్పుడు కాదు. సో ఆ రకమైన జాషువా కవిత్వం, శ్రీశ్రీ కవిత్వం చదివితే మనకి ఉత్తేజం రాదా? సో మామూలుగా ఉత్తేజం వస్తుందా మీకు అనేది? అదే జాషువా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అంటూ హైదరాబాద్ను ఉర్దూ భాష విలసిల్లిన ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ అని జాషువా మహాకవి కీర్తించాడు కదా. విశ్వనరుడైన జాషువా ఆంధ్ర సాహిత్యం అని అనగలమా? సో అందువల్ల ఎప్పుడు కూడా
మనకు ఆ రకమైన ఒక రాంగ్ నోషన్ ఉండకూడదు. మీకు తెలంగాణ సాయుధ పోరాట నిజాం వ్యతిరేక పోరాటానికి ముందు ఎక్కడ ఏర్పడిన నిజాం వ్యతిరేక రాజకీయ చైతన్యానికి నాయకత్వం ఇచ్చింది ఆంధ్ర మహాసభ కదా. దాని పేరే ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ నాయకత్వంలోనే పోరాడాం కదా. అందువల్ల ఇలా ఒక ప్రాంతం పైన హేవ్యభావం, తమ స్వార్థ రాజకీయాల కొరకు, సంకుచిత రాజకీయాల కొరకు ఎవరు సృష్టించినా తప్పే. థ్యాంక్ యూ సో మచ్ సార్.